హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పీవీసీ పైప్ కటింగ్ మరియు ప్యాకింగ్ జాబ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ జాబ్ బాగా లాభదాయకమైనది మరియు చాలా సులభం కూడా. పీవీసీ పైపులు అనేవి చాలా రంగాల్లో ఉపయోగపడతాయి. బిల్డింగ్, కన్స్ట్రక్షన్, నీటి సరఫరా, డిప్యూట్ ప్యాకేజింగ్ మరియు ఇంకా ఎన్నెన్నో. అయితే ఈ పైపులు సరిగ్గా కట్ చేయడం, ప్యాక్ చేయడం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఈ ప్రక్రియ ఎలా చేయాలో చూద్దాం. మొదటిగా పీవీసీ పైప్లను కట్ చేయడానికి కావలసిన పరికరాలను గురించి మాట్లాడుకుందాం. మీరు పీవీసీ పైప్లను కట్ చేయడానికి కటింగ్ మెషిన్, పరికరాలు లేదా కటింగ్ సావరులతో పనిచేయచ్చు. మీరు పైప్లను సరైన లెంగ్త్లో కట్ చేయడం చాలా ముఖ్యమైన విషయం. మీరు రూలర్ లేదా మెజర్మెంట్ టేప్ను ఉపయోగించి పరిగణించి అవసరమైన పొడవు కొలిచిన తర్వాతే కట్ చేయాలి. పీవీసీ పైపుల కటింగ్ కోసం ఎల్లప్పుడూ ప్యాప్ గ్లౌస్ ధరించడం చాలా మంచిది. పీవీసీ పైపులను కట్ చేయడంలో షార్ప్ ఎడ్జెస్ ఉండవచ్చు, కాబట్టి మీరు మీ చేతులను రక్షించుకోవాలి. కటింగ్ను సమర్థవంతంగా, ఖచ్చితంగా చేయడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది మంచి క్వాలిటీ ప్రొడక్ట్ను ఇస్తుంది. ఇప్పుడు పీవీసీ పైపులను కట్ చేసి వాటిని ప్యాక్ చేయడం గురించి తెలుసుకుందాం. ప్యాకింగ్ కోసం మీరు బాక్సులు, ఓబుల్ డ్రాప్ లేదా ప్యాకేజింగ్ ఫోమ్ ఉపయోగించవచ్చు. మీరు సురక్షితంగా ప్యాక్ చేయడం ద్వారా పైపులు ప్రయాణం చేసే సమయంలో డ్యామేజ్ లేకుండా ఉంటాయి. ప్యాకింగ్ బాగా చేయడం ద్వారా మీరు కస్టమర్లకు నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తారు. ప్యాకింగ్కు ముందుగా మీరు ఈ పైప్లను గ్రూప్గా ప్యాక్ చేయొచ్చు లేదా ఒక్కొక్కటి ప్యాక్ చేయొచ్చు. మీరు ఎంచుకున్న ప్యాకింగ్ పద్ధతికి అనుగుణంగా ప్యాకింగ్ బాక్స్లో వాటిని బాగా అమర్చండి. బబుల్ ర్యాప్ లేదా ప్యాకేజింగ్ ఫోమ్ ప్యాకింగ్లో ప్రయోజనకరమైనది. అవి పైప్లను కాపాడుతాయి మరియు ప్రయాణంలో మరింత సురక్షితంగా ఉండేలా చేస్తాయి. మరియు ప్యాకింగ్ చేసిన తర్వాత బాక్స్ను బాగా సీల్ చేసి దానిపై సరైన లేబుల్ అంటించాలి. లేబుల్లో ప్రొడక్ట్ యొక్క వివరణ, పరిమాణం మరియు షిప్పింగ్ వివరాలు ఉండాలి. ఇది సరైన ట్రాకింగ్, డెలివరీలకు సహాయపడుతుంది. పైప్ కటింగ్ మరియు ప్యాకింగ్ ఈజీగా కనిపించవచ్చు, కానీ దీనిలో చాలా సునాయాసమైన, ఖచ్చితమైన అవసరం ఉంటుంది. కట్ చేయడం మరియు ప్యాక్ చేయడం ద్వారా మీరు నాణ్యమైన, డ్యామేజ్ లేని ప్రొడక్ట్ కస్టమర్లకు అందించగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.